Yes, very good morning friends. Welcome to Sundar Innovations. Dear friends, మనం ఈరోజు సుందర్ కార్బన్ యాంటీ డాట్ ప్లస్ టెక్నాలజీని టీవీఎస్ ఏమండి అన్న ఇది టీవీఎస్ ఎక్సెల్ 100 ఎస్ ఎక్సెల్ 100 వెహికల్కి చేయబోతున్నాం మిత్రులారా. సో దీనికి ఈ యొక్క టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది ఏంటనేది కూడా మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. దానికన్నా ముందులా ఒకసారి వెహికల్ ఓనర్తో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మార్కాపురం మండలం కోలబీనపాడు. మార్కాపురం నుంచి వచ్చారు. ఇక్కడి నుంచి ఎంత దూరం ఉంది? సుమారు ఎంత దూరం జర్నీ చేశారు ఇప్పటికి? 3 hours. 3 hours అంటే 100 150 ఉందా? 110 వస్తుంది. 110 కిలోమీటర్లు. 110 కిలోమీటర్ల నుంచి జర్నీ చేసి ఇంజెక్షన్ గురించి వచ్చారు. ఓకే, ఎలా తెలుసుకున్నారు దీని గురించి మీరు? యూట్యూబ్లో చూసి తెలుసుకున్నారు. ఓకే, ఏంటి ఈ బండి ఎంతకాలం అయింది మీరు తీసుకొని? 2016. సో 16 నుంచి ఇప్పటి వరకు ఎన్ని వేలు తిరిగారు? రీడింగ్ ఏమైనా ఐడియా ఉందా మీకు? ఇది 59,000 దగ్గర ఆగిపోయింది. మీటర్ పని చేయట్లేదు ఇప్పుడు. సో మీటర్ ఇది కేబుల్ కూడా పని చేయట్లేదు అని చెప్తున్నారు. సరే, ఓకే, రైట్. ఇప్పుడు 1,00,000 కిలోమీటర్లకి మీరు ఈ బండికి ఎంత ఖర్చు పెట్టుంటారు? బండి ఎంత కొన్నారు? 40,000. తీసుకున్నప్పుడు మైలేజ్ ఎంత వచ్చింది? 50 కిలోమీటర్లు. ఇప్పుడు కొంచెం అటు ఇటు వస్తుంది. కొంచెం తగ్గిందా? 45-40. ఎస్, 45-40. 50కి 45-40కి 10 కిలోమీటర్ల తేడా ఉంది. ఈ 10 కిలోమీటర్ల తేడా ఎందుకు తగ్గింది? ఏమైనా ఐడియా ఉందా మీకు? మనం డైరెక్ట్ పోయేది కాదు కదా. సో ఇప్పుడు మీరు కొన్నప్పుడేమో 50 కిలోమీటర్లు వచ్చింది, ఇప్పుడేమో 40 వస్తుంది. 40-45 వస్తుంది. ఇంకేమైనా ఉన్నాయా బండిలో రిపేర్లు? బోర్ చేయించాము. ఎన్నిసార్లు చేయించావు? 2 సార్లు. 1,00,000 కిలోమీటర్లు. ఇప్పుడు 1,00,000 కిలోమీటర్లు తిరిగింది. ఈ 1,00,000 కిలోమీటర్లకి 2 సార్లు బోర్ చేయించారు, అంతేనా? 2 సార్లు బోర్ చేస్తే ఎంత ఖర్చు అయింది? 20,000. 20,000 ఖర్చు అయింది. 20,000 ఒకసారికి 10,000 ఖర్చు అయింది, అంతేనా? సరే, 1,00,000 కిలోమీటర్లకి 20,000 బోరు కోసమే ఖర్చు పెట్టారు మీరు. 1,00,000 కిలోమీటర్లు తిరిగేదానికి కిలోమీటర్కి ఎంత పడుతుంది? 50 అంటే 2.5 పడుతుంది, అంతేనా? 1,00,000 కిలోమీటర్ల కంటే 2.5 లక్షల రూపాయలు పెట్రోల్ ఖర్చు పెట్టాం మనం. ఇప్పుడు 2.5 లక్షల పెట్రోల్ అయిపోయే లోపల 20,000 బోరుకు వచ్చింది బండి. ఇది కాక టైర్లని, చైన్స్ ప్యాకెట్లని, ఇంకా వేసేయని ఇంకా చాలా ఉన్నాయి ఖర్చులు కదా. ఇవి ఒక 6 సార్లు మార్చేట చైన్స్ ప్యాకెట్లు 6 సార్లు మార్చారు. 6 సార్లు అదే వాడినప్పుడు తప్పదు కదా. సో 6 సార్లు అది వాటిని మారిస్తే వాటికి ఎంత అయింది? ట్రిప్కి 500? 800. 6-800 4800. 5,000. టైర్లు 2 సార్లు మార్చారా? 3 సార్లా? వెనకాయ 3, 2 సార్లు. ఫ్రంట్ 2 సార్లు. ఫ్రంట్ 2, వెనకాయ 3 సార్లు. సుమారు టైర్లకు కూడా 1,200. 1,200 ఇంటూ 3 5. 1,200 ఇంటూ 5 6,000 టైర్లు ఖర్చు పెట్టారు. సో ఇలా మనం ఈ బండి కొన్న డబ్బుని సుమారు బండి ఖర్చులు ఎక్స్పెండిచర్ మీదే సుమారు ఎంత కొన్నారు దీన్ని? 40,000 కొన్నారు. 40,000కి 20,000 బోరు. ఓకే, ఒక చైన్స్ ప్యాకెట్లో ఒక 6,000, 26,000, టైర్లు 6,000, 32,000 రూపాయలు కేవలం మెయింటెనెన్స్ కోసం ఖర్చు పెట్టారు, అవునా? వాస్తవేనా ఇది నేను చెప్పింది? సో ఈ మెయింటెనెన్స్లో నేను ఇచ్చే గొప్ప విషయం ఏంటంటే చైన్స్ ప్యాకెట్లది, టైర్లది నేను ఇవ్వలేను. 20,000 రూపాయల ఇంజన్కి సంబంధించిన రిపేర్ ఉంది కదా, అది రాకుండా చేసుకునేదానికే ఈ టెక్నాలజీ. ఈ ఇంజెక్షన్ చేస్తే ఏమైందంటే బండి తొందరగా బోరుకు రాదు. ఎందుకు? బోరుకు వచ్చిన బళ్ళను కూడా చేసుకుంటే తొందరగా తగ్గిపోతాయి. దాంట్లో కూడా ప్రాబ్లం లేదు. ఎవరన్నా అడిగితే చెప్పొచ్చు మీరు. ఓకే, ఇది బోర్కి ఎందుకు వస్తుంది అంటే ఇంజన్లో కార్బన్ ప్రొడ్యూస్ అయ్యి ఆ కార్బన్ ఇంజన్ అంతా తిరిగి ఇంజన్లో రప్చర్ ఏర్పడి మెటల్ అరిగిపోద్ది, కరోషన్ అయిపోద్ది. అప్పుడు ఆటోమేటిక్గా బోరు పెరిగిపోద్ది. బోర్ పెరిగిపోయినప్పుడు ఇంజన్ ఫ్రిక్షన్ ఉండదు, తొక్కినా కానీ కదలదు, కదిలినా కానీ ఇంజన్ స్టార్ట్ అవ్వదు. ఇది సమస్య, అర్థమైందా?
20,000 రూపాయల బండికి అవసరమైన ఖర్చుని నేను నీకు న్యాయం చేయగలుగుతా. అంటే మామూలుగా ఇదే బండికి ఫస్ట్ నుంచి మీరు యాంటీడాట్ వేసుకుంటే మీకు ఏమి ఆదాయం ఉంటుంది అనే దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఈ నడుమే చూసాం కాబట్టి, మీకు ఈ మధ్య చూసారు కాబట్టి మీరు ఎంత నష్టపోయారు అనేది మీకు తెలియాలి కదా. రెండవది 2.5 లక్ష రూపాయల ఖర్చు పెట్రోల్ ఖర్చు పెట్టారు. యావరేజ్ ఇది 40% వస్తుంది. అంటే 50 వచ్చేది 60 దాదాపు వస్తుంది. అంటే 40% మైలేజ్ 1,00,000 కిలోమీటర్ల కంటే 40,000 కిలోమీటర్లు నీకు మిగిలినట్టు. 40,000 ఇంటూ 2.5 80 120. ఓకే, 1,20,000 రూపాయలు నీకు పెట్రోల్ కింద మిగిలిపోతాయి. అంటే నీ బండికి ఎన్ని రెట్లు సేవ్ అయినట్టు? 4 రెట్లు. 40,000కి నువ్వు కొన్నావు, ఇది 1,20,000, 3 రెట్లు సేవ్ అయింది. బోరుది ఒక 20,000 కూడా కలుపుకుంటే 4 రెట్లు సేవ్ అయింది. ఇది నీకు ఆదాయమా కాదా? సామాన్య మానవుడికి ఇదే కదా కావాల్సింది. ప్రతి బండి కొంటున్నాము, తిరుగుతున్నాము, మెయింటెనెన్స్లు వస్తున్నాయి, ఖర్చు పెడుతున్నాము, ఖర్చు మీద ఖర్చు పెరిగిపోతూ ఉంది, బాధపడుతున్నాం, లోన్లు పెడుతున్నాం, ఇబ్బంది పడతా ఉన్నాం, కుటుంబంలో వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నాం. మనమేదో లగ్జరీగా బండి వేసుకొని సుర్రుని ఆనందంగా వెళ్తున్నామని అనుకుంటున్నామే కానీ దీని మీద ఉండే మెయింటెనెన్స్ అనేది చిన్న విషయం కాదు కదా. ఆ విషయాన్ని మనం అర్థమయ్యే విధంగా తెలియజేయటమే ఈ వీడియో యొక్క ఉద్దేశం. అర్థమైందా? సో ఇప్పుడు మీకు అర్థమైందా మీరు ఎంత నష్టపోయారో? సుమారు ఎంత నష్టపోయారు? 1,40,000. 1,60,000 నష్టపోయారు. 1,40,000. 1,40,000 మనం ఒక చిన్న వాహనం తిరిగేటప్పుడు 1,00,000 కిలోమీటర్లకే నష్టపోతే ఒక లారీకో, ఒక కారుకో, ఒక బస్సుకో, ఇంకా పెద్ద పెద్ద వాహనాలు నడిపే వాళ్ళు, ఒక జేసీబీకో, ప్రొక్లైన్కో, వీళ్ళందరికీ అది ఇంకా చాలా తేడా వస్తుంది. వాళ్ళకు ఒక 5 లక్షల తేడా వస్తుంది. వాళ్ళు ఆ డబ్బుని సేవ్ చేసుకుంటే కుటుంబంలో ఇంకో ఫంక్షన్ చేసుకోవచ్చు, పిల్లలకి అవసరమైన మంచి విద్యను చెప్పించవచ్చు. ఇది ఇంకా తెలియక చాలా మంది తెలిస్తే మా ఏరియాకు తెలుసు. నేను యూట్యూబ్ చూసి ఇప్పుడు నేను 4 చెప్తే వాళ్ళు వస్తారు. అలా వస్తున్నారు, తెలుస్తుంది. కాకపోతే దీనిలో కూడా కొంచెం అంటే కొందరు వెనక ఇది నిజమా అబద్ధమా అని ఆలోచించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరి కోసం, వాళ్ళకి ప్రత్యేకంగా తెలియడం కోసం మాత్రమే ఈ విధానాన్ని నేను చెప్తున్నాను. ఓకే, ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరిని తప్పుపట్టడం కాదు. అంటే నీ జేబులో డబ్బును నష్టపోగొడుతున్నావు. 100 రూపాయలు పెట్రోల్ దాంట్లో పోసావు, 30 రూపాయలు దీనికి మండింది, 70 రూపాయలు బయటికి వెళ్ళిపోయింది. ఈ బయటికి వెళ్ళే 70 రూపాయలని మనం ఇంకో 40 రూపాయలకి సేవ్ చేసుకోగలిగితే ఆదాయం కదా. కట్టెల పుల్ల ఉంది, కట్టెల పుల్లలు ఎదువరికి కొద్దిగా కాలని బొగ్గులుగా మారాయి. మనం వాటిని వదిలిపెట్టామా? రెండో రోజు బొగ్గుని వేరే దానికి కుంపట్లో వేసేసేస్తే కుంపటగా మండేది, ఇదిగా మండేది. మరి ఎదువరకు అది ఆదాయం కాదా? స్త్రీమూర్తులు అందరూ కూడా ఆదాయం చేయలేదా? మరి వాళ్ళు చేసిన గొప్ప ఆలోచన మనం ఎందుకు చేయలేకపోతున్నాం? పొయ్యి మనది, కట్టెలు మనవి కాబట్టి మన చేతిలో ఉంది అది. ఇప్పుడు బండి మంది కాదు, పెట్రోల్ మంది కాదు, ఇది మన చేతిలో ఏడ ఉంటుంది? ఉండదు. కాబట్టి ఈ సమస్యాత్మకమైన ఆలోచనని మనం సమాజానికి తెలియజేసుకోవాలి. ప్రతి ఒక్కడు ఏం నష్టపోతున్నాడో తెలుసుకోవాలనే ఈ వీడియో తీసిన ఉద్దేశం. ఓకే, రెండవది ఏంటంటే దీని మీద జరిగే నష్టం మనకి డబ్బుల్లో కనిపిస్తూ ఉంది, గాలిలో కాలుష్యం కలుస్తూ ఉంటుంది. ఇది ఎన్విరాన్మెంటల్ సైన్స్లో ఊర్లో ఇదివరకు మనకి పాత రోజుల్లో షుగర్లు, బీపీలు, క్యాన్సర్లు వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పాత రోజుల్లో నువ్వు చిన్నప్పుడు ఎంతమంది ఉన్నారు? తక్కువ. ఇప్పుడు ఎక్కువ. ఎందుకని? వాతావరణ మార్పు. ఎవరు తీసుకొచ్చారు దాన్ని? మనమే. మనం ఇన్వైట్ చేస్తే మనమే. ఇప్పుడు మనం తినే కంచంలో ఏదైనా వేసుకున్నాం అనుకోండి మంచి పదార్థం, అది మనకు ఆరోగ్యం కదా. అదే చెడ్డ పదార్థం వేసుకుంటే అనారోగ్యం. ఎస్, ఇలాగే ప్రతి వ్యక్తి కూడా చేసే తప్పులకి పర్యవసానం అనుభవిస్తూ ఉన్నారు. భూమి మీద మనుషులు చేసే తప్పులకి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే అన్ని జీవరాశులు, కెలామినిటీలో నివసించే అన్ని జీవరాశులు ఆ తప్పులు బారిన పడతా ఉన్నాయి. నేను తప్పు చేస్తే అదెందుకు నష్టపోవాలి? తప్పు కదా, చాలా తప్పు. కాబట్టి ఈ విషయాన్ని సామాన్యుడు అర్థం చేసుకుంటే ప్రతి ఒక్కడిలో ఈ సామరస్యత వస్తే అందరూ ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. దానికి ఈ యాంటీడాట్ ప్లస్ అనే ఇంజెక్షను చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అది ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఒకసారి బండి స్టార్ట్ చేయండి.
రీసెంట్గా బోర్ చేసి ఎంతకాలం అయింది ఇది? 6 నెలలు. జూన్లో చేపించాను, అంటే 8 నెలలు. 8 నెలలు అయింది. సో మిత్రులారా, మనం ఈ టెక్నాలజీని వెహికల్కి చేస్తున్నాము. ఇది ఎలా పని చేస్తుంది ఏంటనే దాన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా వీడియోస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేశాము. సో ప్రతి వాహనదారుడికి కూడా ఎంతో కొంత వాహనం వల్ల నష్టం అయితే కలుగుతుంది. ఆ నష్టాన్ని మనం భర్తీ చేయడమే మా యొక్క ఆలోచన. సో ఆ నష్టాన్ని ఎలా భర్తీ చేస్తామయ్యా అంటే ఇలాగా. సో ఈ వెహికల్కి ఈ యొక్క ఇంజెక్షన్ ద్వారా వెహికల్ యొక్క వాల్యూస్ని మనం మార్పు చేస్తున్నాం. సో ఇంజన్ అలా రైజ్ చేయ, లైట్గా రైజ్లో పడుకో లైట్గా రైజ్ అంతే. కొంచెం చూడు ఒకసారి, అది ఇప్పుడు పెట్రోల్ వాసన వస్తుంది కదా, మనకి తెలుస్తుంది పెట్రోల్ వాసన. కొంచెం సేపటి తర్వాత చూడు. కొద్దిగా రైతులో పట్టుకో, రైతులో పట్టుకో. రైతులో పట్టుకో, రైతు 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 చెయ్యి, రైతు చెయ్యి, రైతులో పట్టుకో. ఇందాక పెట్రోల్ వాసన వస్తుంది కదా, ఇప్పుడు వస్తుందా? దాని అర్థమైంది, ఏం జరుగుంటుంది? ఇంజక్షన్ నీ పెట్రోలు ఇంజన్లో సమంగా మండుతుంది. ఇందాకేమో సగం మండి సగం మండకుండా బయటికి వెళ్ళిపోతూ ఉంది. ఇప్పుడు పూర్తిగా మండుతుంది. పూర్తిగా మండినప్పుడు ఏమైంది? నీకు మైలేజ్ పెరిగిద్ది, బండి స్మూత్నెస్ ఉంటుంది, వాల్యూస్ వస్తాయి, అన్నీ వస్తాయి కదా. వాస్తవమైనది రైట్. జస్ట్ ఒకసారి అట్లా ఆ చెట్ల దాకా ట్రైల్ రన్ వెళ్ళిరాపో. ఇందాక నువ్వు వచ్చేటప్పుడు నీ బండి ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది అనే క్లారిటీ తెలుసుకో.
సో మిత్రులారా, మనం ప్రతి వాహనానికి కూడా వాహన సీసీకి తగ్గిన విధంగా మనం యాంటీడాట్ ప్లస్ ఇంజెక్షన్ని ప్రిపేర్ చేసాం. ప్రీవియస్ యాంటీడాట్ వాడిన ప్రతి వ్యక్తికి కూడా ఈ విషయం అనుభవం అవుతుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం మనం ఈ యాంటీడాట్ ప్లస్ అనే మెటీరియల్ని ప్రతి వాహనానికి కూడా చాలా అప్డేటెడ్ తోటి, అంటే ఇదివరకు మనకి 20% మైలేజ్ వస్తేనే ఆహా అద్భుతం అనుకునే పరిస్థితి నుంచి ఇప్పుడు మనం 40% మైలేజ్ ఇంప్రూవ్ చేయటం జరిగింది. అండ్ వెహికల్ యొక్క వాల్యూస్ అన్నీ కూడా మనకి ఇంప్రూవ్ అవటం వల్ల ప్రతి వాహనదారుడికి కూడా దీనిలో ఆదాయమే ఉంటుంది, కానీ నష్టం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు మిత్రులారా. సో ఈ విషయాన్ని, అంటే మీరు నష్టపోయే డబ్బుని మళ్ళా మీ చేతికి తిరిగి ఆదాయం కింద తీసుకురావటమే ఇప్పుడు మనం చేస్తున్న ఈ యొక్క యాంటీడాట్ ప్లస్ టెక్నాలజీ. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ రంగంలో ఉన్న అనేక టెక్నికల్ ఇంపాక్ట్స్ని, డ్రాబ్యాక్స్ని మనం రికవర్ చేసే విధంగా, రియల్ కంబషన్ అనేది జరిగే విధంగా ఈ టెక్నాలజీని మనం అనుసంధానం చేయటం జరిగింది. ఎట్లా ఉంది బండి? సౌండ్ అప్పటికైనా తగ్గింది, కొంచెం సౌండ్ తగ్గింది, స్మూత్నెస్ వచ్చిందా, పికప్ పెరిగింది. నువ్వు మళ్ళీ రిటర్న్ దర్శి దాదాపు అంటే ఇంకో 40-50 కిలోమీటర్లు వెళ్ళే లోపల నీకు దీనిలో ఇంకా అద్భుతాలు తెలుస్తాయి. ఓకే, బండి 0 నాయిస్ వస్తుంది, అంటే నాయిస్ కూడా చాలా తక్కువ వస్తుంది. రెండోది, బండి వెళ్ళేటప్పుడు నీకు ఇదివరకు 50 కిలోమీటర్లు వచ్చింది కదా, ఇప్పుడు దాదాపు 55-60 కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది. ఈ రకంగా నీకు మైలేజ్ పెరగటం ద్వారా నీకు ప్రతిరోజు ఒక 40 వచ్చేది 50-55 వస్తే 15 కిలోమీటర్లు ఇంటూ ₹2 ₹30 నీ జేబులోకి వచ్చినట్టేగా. ప్రతి లీటర్కి నీకు ₹30 జేబులోకి వస్తే నీకు ఆదాయం కాదా అది? ఇందాక మనం మర్చిపోయాం, ఇంజిన్ ఆయిల్ మా మెయింటెనెన్స్ ఉంది కదా 2000 కిలోమీటర్లకి సర్వీసు, అది మర్చిపోయాం ఇందాక మనం లెక్కేసే దాంట్లో. ప్రతి 2000కి నువ్వు సర్వీస్ పెడతావు కదా, 1,00,000కి 50 సర్వీసులు ఇప్పటికి జరిగినాయి. 2,000 కాదు, 2 నెలలకు కంపల్సరీ మారుస్తా. అదే 2 నెలలు కానీ 2,000 కానీ 1,00,000 కిలోమీటర్లు అయింది. ఓకే, 50 సర్వీసులు నువ్వు చేసావు. 50 సర్వీసులకి నీకు ఎంత నష్టం? సర్వీస్కి ఎంత అయింది? ఒక సర్వీస్కి 350. 300 వేసుకో, 15,000 రూపాయలు దాదాపు. 50 సర్వీసులు ఇంటూ 300, 15,000 రూపాయల సర్వీస్ డబ్బులు మిగిలినాయి కదా. ఇందాక 1,40,000, ఇదో 15, 1,55,000 నీకు నికరమైన ఖర్చు కనిపించింది. ఏది చైన్స్ ప్యాకెట్లు, టైర్లు వదిలేస్తే కదా. ఈ డబ్బుని నువ్వు ₹1,00,000 ఆదాయంగా పొందామనుకో, నష్టం ఏంది? ఏం లేదు, 1,00,000 మిగిలిపోయినట్టే కదా కాదా? ఈ విధానాన్ని మనం సామాన్యుడికి అందించే ప్రయత్నం చేస్తున్నాం. 2, గాలిలో పొల్యూషన్. ఇప్పుడు చూసావు కదా, ఇందాక పెట్రోల్ గబ్బు చండాలంగా వచ్చింది, ఇప్పుడు రావట్లే, తగ్గిపోయింది. దీనివల్ల నీకేం ఉపయోగం వచ్చింది? నువ్వు ఇంకొకటికి హాని చేయట్లా. మంచి చేయకపోయినా పర్లేదు, చెడు మాత్రం చేయొద్దు. సో ఈ విధానాన్ని మనం పాటిస్తే సరి అయిన ధార్మికతలో మనం జీవించిన వాళ్ళం అవుతాం కదా. ఇది మనం జాగ్రత్తగా జీవిస్తే ఎదుటివాడు కూడా జీవిస్తాడుగా. మన కర్మలను వాడెందుకు కర్మల పాలవుతాడు? మనం చేసిన తప్పులకి వాడు శిక్షార్హుడు అవుతాడా? అవ్వాలా? కరెక్ట్ కాదు కదా అది. ఇది సరి అయిన విధానం. రెండోది, మీరు మార్కాపురం ఏరియాలో ఉంటున్నారు, మీకు వాటర్లో ఫ్లోరిన్ ఎక్కువ ఉంటుంది, ఫ్లోరోసిస్. మీ పళ్ళ మీద ఆ లేయర్స్ చెప్పేసేస్తాయి. ఇంతవరకే మళ్ళీ లోపల లేదు, అదే చెప్తుంది. గాలి తగిలితే ఫ్లోరోసిస్ బయటికి వ్యాప్తమైంది. గాలి తగిలే ప్లేసే ఇవన్నీ, లోపల ఇవన్నీ గాలి తగలవు కాబట్టి వీటికి రాదు, దవడ పళ్ళకి రాదు, ముందలకే తెలుస్తుంది. అంటే ఈ ఫ్లోరోసిస్ పెరగటం వల్లే మీకు కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, వాతపు నొప్పులు ఇలాంటివన్నీ పెరుగుతాయి. మరి ఆయా ప్రాంతంలో దొరికే వాతావరణాన్ని మనం ఆ పరిస్థితుల్ని మనం ఆదరువుగా చేసుకొని బ్రతుకుతున్నప్పుడు మనకి ఈ సమస్యలు ఖచ్చితంగా వస్తాయి. దాని నుంచి ఏం చేయాలి, ఏం తప్పిదాలు మనం చేసాం, వాటిని ఎలా మనం సాల్వ్ చేసుకోవాలి అనేదే ఇక్కడ విషయం. ఓకే, ఇంకేదో సమస్యలు చెప్పారు మీరు? మోకాళ్ళ నొప్పులు ఒకటి, షుగర్ ఒకటి, ఈ 2 చెప్పారు. సో పాదం చుట్టే నొప్పి, పాదం అంతా ఉండదు, సైడ్. ఇప్పుడు కూడా ఉందా నొప్పి? ఇప్పుడు లేదు, నడిచినప్పుడు ఎక్కువగా నడిచినప్పుడు నొప్పి వస్తుంది. సో దానికి కూడా నేను కొన్ని మెటీరియల్స్ మీకు ఇచ్చి పంపిస్తాను, అవి వాడండి, బ్రహ్మాండంగా తగ్గిపోతాయి. పర్మనెంట్ క్యూర్ మా దగ్గర.
జనరల్గా మెడిసిన్ వేసుకుంటే ఆ పూటకు తగ్గిద్ది, లేదా రెండో పూటకు తగ్గిద్ది. జీవితాంతం మళ్ళీ మెడిసిన్ తోటి మళ్ళీ గడపాల్సిందే కదా. షుగర్ వాళ్ళంతే, బీపీ వాళ్ళంతే, థైరాయిడ్ వాళ్ళంతే, నొప్పుల వాళ్ళంతే. మీకు మీ దగ్గర మెడికల్ షాపులు ఎవరైనా ఉంటే మీకు కూడా తెలుస్తుంది అది. మీరే అమ్ముతుంటారా? మరి రోజు నొప్పులోడు వస్తున్నాడా రావట్లేదా మన దగ్గరికి? అంటే వాడి జీవితాంతం బతికినంతకాలం నొప్పుల టాబ్లెట్ వాడుతున్నాడు. సో వాడికి ఏ నష్టం వస్తుంది? ఆ నొప్పుల టాబ్లెట్ కిడ్నీ అరిగియాలి. కిడ్నీకి ఎందుకు నష్టం వస్తుంది అంటే కిడ్నీ దాన్ని ఫిల్టర్ చేయాలి. ఆ ఫిల్టర్ చేసే పరిస్థితుల్లో డైజెస్టివ్ సిస్టంలో అరిగి కిడ్నీలోకి వెళ్ళి ఫిల్టర్ అయ్యేటప్పుడు కిడ్నీ ఫిల్టర్స్ బ్లాక్ అవుతాయి. బ్లాక్ అయినప్పుడు వాడికి డయాలసిస్ అని అవని ఇవని నానా కర్మలు నానా ఇబ్బందులు జరుగుతాయి. టాబ్లెట్ రూపాయే, కానీ సమస్య చాలా పెద్దది. ఇది కూడా సామాన్యుడు అర్థం చేసుకోవాలి. దీనికి టాబ్లెట్లు వేసుకోము, ఏంటంటే ఎప్పుడో ఎక్కడికైనా పోవాలన్నప్పుడు మరి తప్పనిసరి పరిస్థితి, ఇంకా ఆపద్ధర్మంగా చేసుకోవాలి. అది అలవాటు పడితే ఇబ్బంది పడాలి కాబట్టి. కరెక్ట్, మంచి పని. సో దానికి కూడా నేను మెడిసిన్ మంచి ప్రిపేర్ చేసి ఇస్తాను. సో మిత్రులారా, మన దగ్గర ఉన్న హెల్త్ సొల్యూషన్స్ అబ్నార్మాలిటీ వాల్యూస్ని మనకు అందిస్తాయి. మనకి సామాన్యుడికి అంటే ఎటువంటి నష్టం లేకుండా, ఆరోగ్య పరిభాషలో సైడ్ ఎఫెక్ట్స్ అనేది లేకుండా 100% వాల్యూస్ తోటి మీకు ఆ ఆరోగ్యాన్ని అంటే మళ్ళా ఆరోగ్యాన్ని మళ్ళా కంప్లీటెడ్గా 100% రీహాబిలేషన్ చేసి, అంటే పునర్వైభవాన్ని అందించే పద్ధతిని మనం చేస్తున్నాం మిత్రులారా. దానిలో కొన్ని వందల వేల లక్షల వ్యక్తులకు మనం చేసాం. కాకపోతే అది మనం వ్యాపార ధర్మంగా చేయట్లేదు. అది కాకతాళీయంగా మేము ఫస్ట్ ఆరోగ్యాన్నే మేము అందరికీ అందించే ప్రక్రియ చేసాం. ఆ తర్వాత ఈ ఆరోగ్యం అనేది వ్యాపారం అయిపోయింది. దాన్ని మేము అంతగా వ్యాపారం చేసే ధోరణిని మేము తీసుకోలేదు. సో దాన్ని ప్రతి వ్యక్తికి కూడా ఆయా వ్యక్తికి ఉన్న సమస్యను బట్టి డోసెస్ నిర్ణయించి అప్పటికప్పుడు తయారు చేసి మేము ఈ మెడికల్ సైన్స్లో అందించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం. దానివల్ల బెనిఫిట్ పొందిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి చేత కూడా వీడియోలు తీస్తే కొన్ని వందల వేల లక్షల వీడియోలు అవుతాయి. కానీ మేము అది వ్యాపారాత్మకంగా కాకుండా సర్వీస్ మోటివ్లో చేస్తున్నాం. సో దానివల్ల ఏదో కొన్ని వీడియోస్ని మాత్రమే ఆన్లైన్లో పెట్టడం జరిగింది. సో అందరినీ అలాగే వ్యాపారపరంగా పరిచయం చేయటం నాకు ఇష్టం లేదు. నేను అలాంటి ధర్మంలో లేను. ఇది అర్థం చేసుకోగలరని మనవి చేస్తూ ఉన్నాను. సో ఈ వాహనానికి మనం ఇప్పుడు యాంటీడోట్ కంప్లీట్ చేసాం. వీరికి అవసరమైన ఆ మెడికేషన్ కూడా ఇచ్చి పంపిస్తాను. ఇది ఈరోజు వీడియో. మళ్ళీ మరొక వీడియో కలిసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ లైవ్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.